హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో ఒకే ఒక కప్పు గోధుమ పిండితోటి ఇలా క్రిస్పీగా దోశని, అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ పిండిలో వంట సోడా కానీ ఈనో కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే పిండిని ప్రిపేర్ చేసేసుకొని ఇలా దోశలు వేసేసుకోవచ్చు. దోశ చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఇక్కడ నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడు మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ప్యాకెట్స్లో బియ్యం పిండి దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి 1/2 కప్పు ఉప్మా రవ్వని వేసుకోండి. దీన్నే బొంబాయి రవ్వ, సూజీ అని కూడా అంటారు. తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. పెరుగు మీకు ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోయినా, టైంకి అవైలబుల్గా లేకపోయినా కానీ పూర్తిగా ఆప్షనల్. పెరుగు వేసుకోకపోయినా కానీ ఈ దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కాకపోతే కొంచెం పులిసిన పెరుగు వేసుకున్నారంటే దోశ ఇంకా టేస్టీగా ఉంటుందని నేను ఇక్కడ కొంచెం పెరుగుని వేసుకున్నాను. మీ దగ్గర పెరుగు లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే ఈ గోధుమ పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి ఫస్ట్ 1 కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. పిండిలో ఎక్కడా కూడా ఉండలేమీ లేకుండా ఫస్ట్ ఇలా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒకేసారి నీళ్ళని వేసేసారంటే పిండి ఉండలు కట్టినట్టుగా వస్తుంది అనమాట. మీరు కావాలంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు. గంటితో కలుపుకోవడం కష్టంగా ఉంటే చేత్తో అయినా సరే ఉండలు లేకుండా కలుపుకోండి. సో మొత్తానికి పిండిలో ఉండలేమి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఇంకొక కప్పు నీళ్ళని వేసుకోండి. ఎందుకంటే మనం దీన్ని రవ్వ దోశలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పిండిని పలచగా కొంచెం చిక్కటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మనం 3 కప్పుల నీళ్ళని వేసుకున్నాము. ఫస్ట్ 1 కప్పు నీళ్ళు వేసి కలిపిన తర్వాత ఇంకొక కప్పు నీళ్ళు వేసి ఉండలు లేకుండా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక కప్పు నీళ్ళని వేసుకున్నాం అనమాట. సో టోటల్గా 3 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకుంటే మీకు కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రని, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చీల ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, అలాగే తురుముకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఒకవేళ క్యారెట్ లేకపోతే పూర్తిగా ఆప్షనల్. మీకు క్యారెట్ అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న మిరియాల పొడిని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం వేసుకున్న రవ్వ అంతా కూడా చక్కగా నానాలన్నమాట. అందుకని ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం చక్కగా ఈ దోశలకి చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేగేంత వరకు వేయించుకోండి. పల్లీలు మాడిపోయినా లేదంటే పల్లీల్ని హై ఫ్లేమ్లో వేయించుకున్నా కానీ చట్నీ రుచి అంతా కూడా మారిపోతుంది. దగ్గరే ఉండి కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో పల్లీలు చూసారు కదా, ఇలా లైట్గా రంగు మారేటప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7-8 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన తెల్లగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పచ్చిమిర్చి చూసారు కదా, ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. ఈ పుట్నాల పప్పు వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఎక్కువసేపు వేయించకూడదు. జస్ట్ 1 నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనం వేయించుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి, పుట్నాల పప్పు చల్లారే లోపు చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, ఈ 4 పోపు దినుసులను వేసేసుకొని లో ఫ్లేమ్లోనే పోపు దినుసులు చక్కగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని
వేసేసుకొని తాలింపుని చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే పల్లీల పైన పొట్టు తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇదే విధంగా మిక్సీ జార్లోకి పల్లీలను వేసుకోండి. నేనైతే పల్లీల పైన పొట్టు తీసుకోవట్లేదు, డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే పుట్నాల పప్పును కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోనే 2 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొద్దిగా చింతపండుని రుచికి సరిపడా ఉప్పుని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీలో వేసుకొని చట్నీని మీకు ఎంత పలుచగా కావాలో చూసుకొని ప్రిపేర్ చేసుకోండి. చట్నీని ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ తాలింపుని ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా సింపుల్గా ఉంటుంది చట్నీ. చాలా తక్కువ పదార్థాలతోటి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని చూసారంటే కొంచెం చిక్కబడి ఉంటుంది అనమాట. మనం ఇందులో వేసుకున్న రవ్వ నీళ్ళని పీల్చుకొని ఇలా కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. మనం ముందుగా 3 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్నాం కదా, పిండిని నానబెట్టిన తర్వాత ఇంకొక కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. టోటల్ గా మనం 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు రవ్వ అలాగే 1/4 కప్పు పెరుగును వేసుకొని 4 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకోవాలన్నమాట. పెరుగు ఆల్రెడీ చెప్పాను కదా, పూర్తిగా ఆప్షనల్. సో 4 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోబోయే ముందుగా దోశ ఎక్స్ట్రా క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకొని కలుపుకోండి. మనం ఇందాక వేసుకున్నాం కదా ఉప్మా రవ్వ, సేమ్ అదే రవ్వని దోశ వేసుకునే ముందు ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకున్నారంటే దోశ చాలా చాలా క్రిస్పీగా వస్తుంది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పలచగా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా దోశల పిండిని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన విధంగా ఎగ్జాక్ట్గా నీళ్ళని పోసుకున్నారంటే మీకు కూడా ఇదే విధంగా పిండి రెడీ అవుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడిగా ఉండాలి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నూనెను వేసుకొని పెనం అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మళ్ళీ గరిటతో ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే ఈ పెనం వేడయ్యే లోపు పిండి మళ్ళీ మనకి రవ్వ అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అడుగు నుంచి కాకుండా పై నుంచి ఇలా గరిటతో పిండిని తీసుకొని ఫస్ట్ ఇలా అంచుల వైపు వేసుకోండి. పెనానికి అంచుల వైపు వేసుకున్న తర్వాత మధ్యలో నుంచి ఈ విధంగా దోశను వేసుకుంటూ పెనమంతా కూడా దోశను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని దోశ పైన పిండి తడారిపోయిన తర్వాత ఈ కన్నాల్లో కొద్దిగా నూనె వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా క్రిస్పీగా వేగేంత వరకు దోశని అన్ని వైపులు కూడా కాల్చుకోండి. దోశల పెనాన్ని ఖచ్చితంగా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి, లేదంటే దోశ మధ్యలో మాడిపోతుంది అనమాట. సో చూసారు కదా, దోశ అంతా కూడా చక్కగా ఇలా ఈవెన్గా ఎర్రగా వేగిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ దోశని కాల్చుకోవడానికి మాత్రం కొంచెం ఓపిక అవసరం. పిండిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, దోశ మాత్రం అంత తొందరగా వేగదనమాట. మీరు పచ్చిగా ఉన్నప్పుడు తీసేసారంటే మొత్తం అంతా కూడా చుట్టుకొని వచ్చేస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య వీడియోని సగం చూసేసి పూర్తిగా చూడకుండా సగం ట్రై చేసేసి సరిగా రాలేదని కామెంట్ చేస్తున్నారు. మీరు వీడియోని ఫుల్గా చూడండి, చూసిన తర్వాత దోశ ఖచ్చితంగా 100కి 1000% వస్తుంది. ఏ దోశ అయినా సరే మన ఛానల్లో ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. చాలా మంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారు, అలాగే కొంతమంది సగం చూసి ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు అనమాట. వీడియోని చివరి దాకా చూడండి, చూసిన తర్వాత ట్రై చేయండి. సో దోశ ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే విధంగా దోశని వేసుకోండి. ఫస్ట్ అంచుల వెంట వేసుకోండి, ఆ తర్వాత ఈ విధంగా మధ్యలోకి వేసుకొని దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ నూనె వేసుకొని దోశని అన్ని వైపులు కూడా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోండి. అయితే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు దోశల పిండిని కలుపుకొని ఆ తర్వాత పైన వచ్చే తేటతోటి దోశను వేసుకోవాలన్నమాట. లేదంటే ఈ పిండి అంతా కూడా అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుంది, పైన ఓన్లీ నీళ్లు తేలుతూ ఉంటాయి అనమాట. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీకు కావాల్సిన దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ రోజు దోశ వేసిన తర్వాత పిండి మిగిలింది అనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. చక్కగా నెక్స్ట్ డే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి 24 గంటల వరకు చక్కగా స్టోర్ ఉంటుంది. అది కూడా ఫ్రిడ్జ్ లో మాత్రమే స్టోర్ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, దోశ ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్ గా ఉందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంట్లో దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు దోశ వేసుకోవాలంటే చక్కగా ఈ రెసిపీని ట్రై చేసేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.